వచ్చినాయి. నీళ్లు తాగినాడు. ఇదేంది మనసులో నీళ్ళు అనుకుంటే ఇలా నీళ్లు వచ్చినాయి. మళ్ళా కొంతసేపు నాకు ఏమన్నా ఆహారం కూడా దొరుకుతుంది అనుకుంటాను. అన్ని ఆహారాలు తయారైనాయి. ఆహారం కూడా తీసుకున్నాడు. మళ్ళా తర్వాత ఇంకా నిద్ర వచ్చినట్టుంది. సింహాసనం ఉంటే ఇంకా ఎంత బాగుండు అంటే ఒక సింహాసనము పరుపు అన్ని తయారైనాయి. నిద్రపోయినాడు. నెక్స్ట్ ఏమనుకోవాలి ఆయన? ఎవరన్నా మీరు ఏమనుకుంటారు? మీరైతే వీళ్ళ స్టూడెంట్లంతా అప్పుడు ఏమనుకోవాలంటే నేను ఈ దేశ ప్రధానినో రాజునో జీవితకాలం ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే నీకు ముందు పరంపర ఏమొచ్చిందంటే నేను ఏమనుకుంటే అది జరిగిందని. అలా అనుకోకుండా ఏమైనా పొరపాటున పులి వస్తుంది అనుకున్నాడు. పులి వచ్చి చనిపోయినాడు. అంటే ఈ చనిపోయిన దానికి కారణం పులి కాదు, నువ్వు. పులి వస్తుంది అనుకోవడం ద్వారా పులి వచ్చింది. నేను రాజు కావాలనుకుంటే రాజు అయిండేవాడివి. మీరందరూ ఏమనుకోవచ్చు అంటే మీరు పెద్ద పెద్ద ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్, సచిన్ టెండూల్కర్ మాదిరి క్రికెటర్లు, మీరు చంద్రబాబు నాయుడు మాదిరి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే వెనకల 50 కాన్వాయిలు ఇట్లా ఊహించుకోవడం ఎంత ఏం ప్రమాదం? నిన్నేం పడతారు? అయ్యో నేను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుకుంటే నీకేమైనా ప్రమాదమా? ఏం కాదు, ఏం మనసులో అనుకుంటావు కదా. అందరికి పోయి బజార్లో ఏం చెప్పావు కదా. కాబట్టి ఎప్పుడన్నా అనుకునేటప్పుడు పెద్ద పెద్ద అంటే నేను రిలయన్స్ ముఖేష్ అంబానీ మాదిరి పెద్ద పెద్ద తయారైతా, పెద్ద సైంటిస్ట్ అయితే మా ఊర్లోనే నన్ను ఈ విధంగా ట్రీట్ చేస్తారు. నేను ఎప్పుడు అబద్దాలు పలకను. నేను మాట్లాడే సత్యాన్ని చూసి అందరూ గౌరవిస్తారు. మా తల్లిదండ్రులు నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత నన్ను చూసి గర్వపడతారు నేను ఇటువంటి కడుకుని కన్నందుకు. ఈ రకంగా ఎప్పుడు మనసులో అన్ని గొప్ప గొప్పవే, మనసువే లేదు. టెండూల్కర్ చూసినప్పుడు నేను కూడా టెండూల్కర్ అనుకోవడమే. అనుకుంటే ఏం పెద్ద గొప్పలు మనకు ప్రతిదీ అనుకోవడమే మంచిది. చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులు అనుకోకూడదు. ఎప్పుడు మంచి చేయాలా, ఎదుటి వ్యక్తులను ఎప్పుడు మనం ప్రోత్సహించాలా, ఎప్పుడు బాగుండాలి అని. ఇంకొకటి ఎక్కువ అనుకోవడం ఇంకొకటి చాలా ముఖ్యము. ఇంకొక చిన్న కథ అంతే, ఇదే ముగిస్తా. ఐ నో దట్ ఇట్ ఈస్ సో వాల్యుబుల్ జస్ట్ ఓన్లీ టు క్రియేట్ ఇంప్రెషన్ ఆన్ యువర్ మైండ్స్. మీలో ఒక రకమైన బలమైన ముద్ర రాలని. శివాజీ ఎందుకు తయారైనాడంటే శివాజీ పెద్ద అంగవైకల్యము, యాక్టివ్ లేదు. వాళ్ళ అమ్మ అలా తయారు చేసింది. రామాయణము మహాభారతం చిన్న కథల్లో నూరిపోస్తే ఆయన స్వయంగా వ్యక్తిత్వం లేదు ఆయనకి. ఆయనలో భావజాలను అలా నింపేసినారు అంతే. అందుకే అంత మహానాయకుడైనాడు. అది మీ తల్లిదండ్రులు టీచర్లు సదే చేయాల. పిల్లలను బాగా హత్తుకొని ప్రేమ చూపిల్లా. నువ్వేందు పనికి వాళ్ళు, నువ్వు అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు, కొట్టుకుంటావు తిట్టుకుంటావు అని ఒక సామాన్య క్లర్కుల్ని పనికిరాని మేధావులుగా తయారు చేయకుండా ప్రపంచ స్థాయి మేధావులు చేయాలంటే విత్ ఇన్ ద లవ్, బాగా అఫెక్షన్, ప్రేమ, వాళ్ళకి మంచి మంచి మాటలు చెప్పుకోవడం ద్వారా అలా తయారవుతారు. టీచర్లు కూడా మీరు ఎక్కువ ప్రోత్సహించాలి. ఇంకోటి సమాచారం నింపడం కాదు, వాళ్ళలో ఆలోచన శక్తిని మెరుగుపరచాలి. ఏ టీచర్ ఈజ్ నాట్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. సమాచారం ఇచ్చే పుస్తకాల్లో ఉంది సమాచారం. ఈ సమాచారాన్ని విశ్లేషించే గుణం. చెట్లు ఇట్లా చక్కగా ఎందుకు పోయినాయి, పక్కకి ఎందుకు రాకూడదు, అలా ఆలోచన శక్తిని. క్లాసులో ఎప్పుడు క్వశ్చన్ లేదు. క్వశ్చన్లు అనేది ఏంటంటే అవతల వ్యక్తిని టెస్ట్ చేయడానికి కాదు, అతన్ని ఆలోచించేటట్లు తీర్చిదిద్దడం. ఎప్పుడు క్వశ్చన్ లేసి ఆన్సర్లు చెప్పడం ద్వారా అతను ఒక 5 నిమిషాలు ఆలోచన చేస్తాడు. మీరే ప్రతిదీ ఆన్సర్లు చెప్పుకుంటూ పోతాంటే ఆలోచన శక్తి మెరుగుపడదు. ఇంకొక చిన్న కథ చెప్తాను. ఒక దారిలో ఒక దొంగ పోతున్నాడు. ఒక జామ తోట బాగా కనిపించింది అనమాట. వెంటనే జామ తోటలోకి పోయి ఇంత బాగున్నాయి జామకాయలని ఆ కాంపౌండ్ ఎగిరి జామకాయలన్నీ పెరుక్కున్నాడు. ఆ లోపల ఉండే వాళ్ళంతా వాళ్ళు కాపులో పెట్టింటారు కదా తోటకి. వచ్చి ఎవడో దొంగవాడు వచ్చినాడని చెప్పి వెంటనే కొట్టేసి చంపేద్దాం అనుకున్నాడు. చంపేద్దాం అనుకుంటానైనా భయం ఏంది, నన్ను చంపుతారేమో అని చెప్పి ఆ జామ చెట్టు కింద కూర్చొని హర హర శివ శివ అన్నాడు అన్నమాట. వాళ్ళేమనుకున్నారంటే అయ్యో పొరపాటున దొంగ వ్యక్తి అనుకున్నాం, మీరు ఎవరో మహాయోగి మహాభక్తుడు కూర్చున్నాడు, ఎంత పాపం చేసినామని తోటలో ఉండే జామకాయలు వేసి ఊర్లో వాళ్ళతో యాపిల్ కాయలు అన్ని పిలిపించి ఆయన పెద్ద పెద్ద బట్టలు ఇచ్చి స్వామి అపరాధం ఏంది, మేము ఏం చేయాలంటే ఇదే నేను ఊరికే పొరపాటున హరహర శివ శివ అంటే ఇంత చేసినారు, ఓహో ఇలా పదాలు అంటే ఇట్లా అయిపోతానేమో అని నిజంగా స్వామిగా మారినాడు. అంటే మొదట నటించినాడు, తర్వాత నిజమైన స్వామిగా మారినాడు. కాబట్టి నటించడం ఏం తప్పు కాదు. ఏదైనా అబద్ధాలు నటించకూడదు కానీ మంచి మంచివే నటించాలి ఎప్పుడైనా నటించినా. కాబట్టి మీరు ఎప్పుడు మనసులో నటించడం అంటే డ్రీమ్. 24 గంటలు మనసులో పెద్ద పాజిటివ్ థాట్స్ పోయినప్పుడల్లా ఎప్పుడు నేను మా నాయనలకు మంచి పేరు చేస్తాను, చాలా బాగా చదువుతాను, డిసిప్లిన్ ఉంటా, ఈ దేశాన్ని ప్రేమిస్తా, ఇట్లా పదాలే వాడుతూ 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 ఉంటే గొప్ప అవుతారు. మీరందరినీ ఈ పిల్లలను చూస్తే రేపొద్దున భవిష్యత్తులో భారతదేశం కూడా మీ బాధ్యతలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అన్ని వ్యవసాయంలో కూడా అంత పురుగుల మందుల వ్యవసాయం ఇవన్నీ మార్చి ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో భారతదేశం మళ్ళా పూర్వం అందించాలంటే మీరంతా పెద్ద పెద్ద సిటిజన్లు కావాలా. ఇంకోటి చాలా పూర్ పీపుల్ అని మేడం అనేది. మేడం పూర్ పీపుల్ అనేది వస్తువులు డబ్బులతో కాదు. పూర్ పావర్టీ అనేది చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద గోల్డ్ అంటే మెటీరియల్ లేదంటే డబ్బులు లక్షలు కోట్లు ఉంటాయి కాదు పూర్ అనేది. పూర్ అనేది ఏంటంటే భావాలు,
సరైన భావజాలు, పక్కవాడిని చూడలేకపోవడము, తల్లిదండ్రులు ప్రేమించలేకపోవడము, సమాజాన్ని గౌరవించలేకపోవడము, గొప్ప భావాలు లేనివాడు నిజమైన దరిద్రుడు, భావ దరిద్రుడు వాడు, వీడు వస్తు దరిద్రుడు మాత్రమే. కాబట్టి దారిద్ర్యం అనేది వస్తువుల్లోనూ డబ్బుల్లో లేదు, దరిద్రం అనేది భావాల్లో ఉంది. ఈ భావ దారిద్ర్యాన్ని పారదొలికి వీళ్ళలో మంచి మంచి భావాలు ఇదంతా టీచర్లు కూడా మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మంచి ఉన్నతమైన, ఎందుకంటే మేడం సార్ చెప్పినట్టు తాను హెచ్ఎం అయినప్పటికీ కూడా నాకంటే పెద్దవాళ్ళని గౌరవిస్తానని చెప్పి ఆమె ఒక ప్రెసిడెన్స్ అంటే చాలా సంస్కారం వెలిపించింది. సార్ కూడా అంత మీ హుందా టీచర్ల మధ్య ఈ విద్యార్థుల్ని చాలా మెరుగైన వ్యక్తులుగా, దేశ పౌరులుగా తయారు చేసే శక్తి సామర్థ్యాలు మీకున్నాయని, వీళ్ళు కూడా బాగా తయారు కాగలరని, మీ అమూల్యమైన సమయం నాకు ఇచ్చినందుకు మరోసారి మీ కృతజ్ఞతలు తెలుపు.